నిజామాబాద్ సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారం. ఇవాళ చాలా రోజుల తర్వాత మీకోసం ఒక వీడియో తీయడం జరుగుతుంది. ఈ పెద్ద మనుషులకి నేను మర్యాద ఇస్తుంటే మర్యాద ఉంచుకోవడం వస్తలేదు. ఎవరు మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాడు నిజామాబాద్. అందులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కామెంట్స్ అట, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రలోభాలతో గెలిచింది, ఓటర్లకు డబ్బులు పంచిన ఎంపీ అరవింద్ కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం విడ్డూరం, మోడీ ప్రభావం కూడా కలిసి వచ్చింది. మోడీ ప్రభావంతో మేము రాజకీయాలకు వచ్చినామయ్యా. ఒకటి. రెండు, మీ ప్రభావంతో రాలే, మోడీ ప్రభావంతో వచ్చినాం. ఆయన ప్రభావం ఎట్లా ఉంటుంది. రెండోది, నేను డబ్బులు పంపించినా అంటే ప్రపంచంలో నమ్మడు. అసలు మీరు పెద్ద మనుషులు 200 రూపాయలు మన మే 11వ తారీఖు రాత్రి 12 గంటలకి మీ వాళ్ళు మీ లీడర్లందరూ 6 రోడ్ల మీద 200 రూపాయలు కట్టలు పట్టుకుని ఏడు తిరుగుతారు, కూరగాయలు ఉంటుంది తిరుగుతురా. ఓడివంచుడు మొదలుపెట్టిండా పైసలు. ఈ సుదర్శన్ రెడ్డి వయసుకి నీ వయసుకి చేయాల్సిన పనులేనాయి. మేము పంచినా పైసలు. మీ వాళ్ళ కూరగాయలు ఉంటున్నారు రాత్రి 12 గంటలకు 1 గంటకి. రెండోది, జగిత్యాలు పట్టణ ప్రజలకు చెప్తున్న మన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు మీ మీద ప్రేమతో నిలబడ్డాడు అనుకున్నారా నిజామాబాద్ పార్లమెంట్ లో కరీంనగర్ ఓపుట. ఈయన కరీంనగర్ కి జర సుపరిచితుడు మంత్రిగా. నిజామాబాద్ జిల్లాకి ఈయనకి ఏం సంబంధం లేదు. ఎందుకు వచ్చింది చెప్పాలనా అండి? మీ మీద ప్రేమ లేదు, లొట్టపీస్ లేదు. ఈడ 3 లక్షల చిల్లర తుర్కోలోట్లున్నాయి. కరీంనగర్ పార్లమెంట్ లో 1 లక్ష చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర ఎక్కువ ఈడ తుర్కోలోట్లు ఉన్నాయని ఈడికి వచ్చి నిలబడ్డాడు ఆయన. మీ మీద ప్రేమ కాదు, ఇంకేం కాదు. అది గమనించాలి. మీరేమో కొన్ని ఓట్లు ఎక్కేసారు వేరే నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే. ఓ 1500 1600 లీడ్ ఇచ్చారు ఆయనకి. మీ మీద ప్రేమతోటి ఏం కాదు అది. ఇలా తుర్కోలు ఎక్కువనా అని. ఇది జీవన్ రెడ్డి గారు అసలు రంగు ఇది. ఇక రెండోది, ఈ మా దగ్గర ఒక ఆయన ఉన్నాడు బోధన్లా, పెద్ద మనిషి సుదర్శన్ రెడ్డి. ఈయన వయసుకు తగ్గట్టు ఈయన వ్యవహారం చేస్తలేడు. ఈయన ఏం చేస్తున్నాడు, కేంద్ర ప్రభుత్వం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నిధులతోటి స్కూళ్లు చిన్నపిల్లలు చదువుకుంటున్న గవర్నమెంట్ స్కూళ్లల్లో ఆధునీకరణ చేయమని నిధులు ఇస్తే బాల్కొండ, ఆర్మూరు, రూరల్, అర్బన్ల అమ్మాయిల బాత్రూంలలో టైల్స్ వేస్తున్నారు. ఈయనట బోధనలా బాన్స్వాడలనట టైల్స్ వేయొద్దని చెప్తారట. ఎందుకు? టైల్స్ వేస్తే మెయింటెనెన్స్ ఉంటుంది, సిమెంట్ ప్లాస్టింగ్ చేసేసి రెడ్ ఆక్సైడ్ ఊసేయమంటున్నట. అంటే వీళ్ళకి వయసు అయిపోయి ఇట్లా వ్యవహారం చేస్తున్నారా? లేకపోతే ఈ హైదరాబాద్ లో ఇలా ఇళ్లల్లో కూడా బాత్రూంలలో రెడ్ ఆక్సైడ్ ఉంటుందా? లేకపోతే అహంకారమా? ఏం పని అండి? నేను కలెక్టర్ గారికి మాట్లాడి అన్నిట్లో టైల్స్ ఏమని చెప్పిన. బోధన్ బాన్స్వాడ పిల్లలకట రెడ్ ఆక్సైడ్ వస్తే సరిపోతుందట. ఆ పెద్ద మనిషి ఏమో అట్లుంటున్నాడు, ఈ పెద్ద మనిషి ఇట్లుంటున్నాడు. వీళ్ళు రిటైర్ కాకుండా ఏం చేస్తున్నారు? రోజు ఆఫీసర్లను బెదిరిస్తా ఉంటాడు ఈయన. మర్యాద ఇచ్చినప్పుడు మర్యాద ఉంచుడు నేర్చుకోండి. ఉంచుకున్నాడు. మళ్ళీ ఏమన్నా అంటే అన్నాడు అరవింద్కి అహంకారం అనుకుంటే కాంగ్రెస్ పనికిమాలిన వాళ్ళందరూ ఇదే ప్రచారం. మీరు చెప్పిన పడి ఉంటే అహంకారం కదా. మళ్ళీ చెప్తున్నా, జీవన్ రెడ్డికి జగిత్యాల మీద ప్రేమేం లేదు. ఇక్కడ తుర్కోలోట్లు ఎక్కువ నేను వచ్చి నిలబడ్డాడు అంతే. ఇక్కడ కరీంనగర్ ఓకుండా 1 లక్ష చిల్లరతోటి ఓడిపోయిండు. ఒకవేళ కరీంనగర్ అన్ని ఓటుంటే 3 లక్షలతో ఓడిపోయినా. మరోసారి భారతీయ జనతా పార్టీని 1,10,000 మెజారిటీతోటి ఇందూరు గడ్డ మీద గెలిపించిన ప్రతి ఒక్క హిందూ సోదర సోదరిమణికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.